హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ వీడియో ఏంటంటే ఏపీ ఇంటర్మీడియట్లో మనకి ఇయర్ ఈ 2025-2026 బ్యాచ్ వాళ్ళకి సిలబస్ కొద్ది మాడిఫై చేశారన్నమాట. ఓకేనా? ఆ మాడిఫై చేసింది ఫిజిక్స్ అవని, కెమిస్ట్రీ అవని, మ్యాథమెటిక్స్ అవని, ఈవెన్ బాటనీ, జువాలజీలో అన్నీ కూడా మాడిఫై చేశారంటే 1 or 2 చాప్టర్ రిమూవ్ చేశారన్నమాట. ఓకేనా? ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఈ మాడిఫై చేసిన సిలబస్ జనరల్గా మనం ఏమంటామంటే దీని ముందు ఎస్సీఆర్టీ బేస్ ఉంది, అంటే ఏపీ స్టేట్ కాబట్టి ఎస్సిఈఆర్టీ బేస్ ఉంది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఎస్సీఆర్టీ నుండి ఎన్సీఆర్టీ సిలబస్కి చేంజ్ చేశారన్నమాట. ఓకేనా? మన గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఏం చేశారంటే ఎస్సీఆర్టీ నుంచి ఎన్సీఆర్టీకి మార్చేశారన్నమాట. ఓకేనా? ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనకి సిలబస్ ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చూసాము. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో ఫస్ట్ చాప్టర్ సెట్ ఆర్ సెట్స్ కూడా అనొచ్చు. ఓకేనా? సెట్ చాప్టర్ అనమాట. ఎందుకంటే వెరీ వెరీ ఈజీ టాపిక్, ఈజీగా స్కోరింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే దీని ముందు ఈ సెట్ చాప్టర్ అనేది 10th క్లాస్లో ఉంటుంది, బట్ తర్వాత ఇయర్ రిమూవ్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే ఎన్సీఆర్లో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా మన ఏపీ గవర్నమెంట్ ఎన్సీఆర్టీ ఫాలో అవుతారు కాబట్టి 10th రిమూవ్ చేసిన సెట్ ఇప్పుడు ఇంటర్మీడియట్ వచ్చింది అనమాట. ఓకేనా? ఫస్ట్ సెట్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పచ్చు. ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్. ఏ సెట్ ఈజ్ ఏ collection of elements. ఓకేనా? ఎలిమెంట్స్ ఇంతే. A set is a collection of elements. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఎలా చెప్పాలంటే ఒక బ్యాగ్ ఉంది. ఓకేనా? ఈ బ్యాగ్లో మనకి బాల్స్ ఉంది అనుకుంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ బ్యాగ్ అనేది సెట్ అవుతుంది. ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ అంటే ఈ బాల్స్ అన్ని మనం ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటాం. ఓకేనా? అప్పుడు ఏ సెట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నారు. ఈ సెట్ ఎలా రాయొచ్చు? కొన్ని రూల్స్ ఉంది. ఆ రూల్స్ ఏంటంటే జనరల్గా నేను తీసుకున్నా అంటే మనకి ఒక నంబర్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమేమి ఉంది? 1 2 3 4 5 6 7 8 9 10 అని ఉంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్గా రాసేటప్పుడు ఎలా రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ని నేను ఏ అని అనుకుంటా. సెట్ నేను ఏ సెట్ అని అనుకుంటాం. మేబీ 2 ఉందనుకోండి ఏ సెట్, బి సెట్. 3 ఉందనుకోండి ఏ సెట్, బి సెట్, సి సెట్ అనుకుంటాం. ఇది ఏ సెట్. నెక్స్ట్ ఈక్వల్ టు ఈ ఫ్లవర్ బ్రాకెట్. ఇది స్టార్ట్ చేద్దాం. ఏమేమి ఎలిమెంట్స్ ఉందంటే మనకి 10 నంబర్స్ ఉంది. ఎలా రాయొచ్చు అంటే 1 2 కమాస్ పెట్టాలి, 4 5 6 7 8 9 10 ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ అన్నమాట. ఇది సెట్ రాసే రూల్స్ అన్నమాట. ఇది సెట్, ఇది టోటల్గా ఇది ఎలిమెంట్స్ అన్నమాట. సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఇది. ఓకేనా? ఇది ఫస్ట్ మెథడ్ అన్నమాట. అంటే ఫస్ట్ మెథడ్ అని కాకుండా ఫస్ట్ రూల్స్. సెట్ అంటే ఎలా రాయాలి. మేబీ మీ దగ్గర ఇంకొక బ్యాగ్ ఉందనుకుంటాం. ఓకేనా? నేనేం చేస్తానంటే ఇది ఇప్పుడు AEIOU అలా రాసుకుంటా. ఇప్పుడు ఈ సెట్ని ఎలా రాయొచ్చు అంటే నేను బి సెట్గా తీసుకుంటా. బి ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ AEIOU. ఇది ఒక సెట్. ఓకేనా? ఇది
సెట్ రాసే రూల్స్ అన్నమాట. ఇప్పుడు దీంట్లో మనకి ఇంకా 2 టైప్స్ ఉంది. 2 టైప్స్ కాకుండా 2 మెథడ్స్ ఉంది. ఏమేమి మెథడ్స్ అంటే రోస్టర్ ఫామ్ ఒకటి ఉంది, సెట్ బిల్డర్ ఫామ్ ఒకటి ఉంది. రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటిని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ వన్ రోస్టర్ ఫామ్. జస్ట్ ఒక సెంటెన్స్ ఇస్తాను అనుకుంటాం. ఏ ఈస్ ఏ set of numbers with multiply with 3's అన్నారు. ఓకేనా. ఇలా ఇచ్చాను అనుకుంటాం. ఏ ఈస్ ఎ సెట్ ఆఫ్ నంబర్స్ విత్ మల్టిప్లై విత్ ఏ ఈస్ ఎ సెట్ ఆఫ్ నంబర్స్. ఓకే. ఇప్పుడు రోస్టర్ ఫామ్ ఎలా రాయాలంటే, రోస్టర్ ఫామ్ ఆల్రెడీ మనకి తెలిసిందే. సెట్ ఏం తెలుసు, దట్ ఈస్ ఈక్వల్ టు లోవర్ బ్రాకెట్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నారు. అప్పుడు 3 6 నెక్స్ట్ వన్ ఏమొస్తుంది 9 మల్టిపుల్స్ 3 9 12 15 18 21 పోతానే ఉంటుంది అన్నమాట. ఒకవేళ ఇలా ఇచ్చారనుకుంటాం, ఏ ఈస్ ఏ సెట్ ఆఫ్ నంబర్స్ విత్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఓకే లెస్ దెన్ 20 ఇచ్చారనుకున్నాం. అంటే 20 కంటే లోపల ఉండేది. రోస్టర్ ఫామ్ ఎలా రాయాలంటే ఏ ఈక్వల్ టు 3 6 9 12 15 18 అంతే. ఎందుకంటే నెక్స్ట్ 21 కాబట్టి ఇది అబోవ్ 20 కాబట్టి ఇక్కడ లెస్ దెన్ 20 ఇచ్చారు కాబట్టి మనం అప్ టు 18 దాకా ఈ విధంగా రాసేదే రోస్టర్ ఫామ్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ మనము సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయాలని చూద్దాం. ఓకేనా. సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాద్దాం. సెట్ బిల్డర్ ఫామ్ నెక్స్ట్ వన్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ అన్నమాట. దీని ముందే తీసుకున్నాము, ఆల్రెడీ రోస్టర్ ఫామ్ ఇచ్చాం మనకి 3 6 9 12 15 18 ఇది మనకి రోస్టర్ ఫామ్ తెలుసు. రాస్తా ఇక్కడ రోస్టర్ ఫామ్. ఇది రోస్టర్ ఫామ్. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ రాయాలంటే ఎలా రాయాలంటే చూడండి, ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఈ సెట్కి ఏ ఈక్వల్ టు లోవర్ బ్రాకెట్ ఎక్స్ సచ్ దట్ x is a multiple of 3 and x less than 20. మనం ఇచ్చాం కదా x is less than 20 ఇచ్చాం కాబట్టి 20 కంటే తక్కువ ఉండాలి. ఇది ఎలా చదవాలంటే ఏ సెట్ రాసాము, a set of all such that x is a multiple of 3 and x less than 20 అన్నమాట. ఇది సెట్ బిల్డర్ ఫామ్ అన్నమాట. ఓకేనా. ఇది రోస్టర్ ఫామ్, ఇది సెట్ బిల్డర్ ఫామ్ అన్నమాట. వన్ మోర్ ఎగ్జాంపుల్ చూద్దాము. నెక్స్ట్ సెట్ బిల్డర్ రేషనల్ నంబర్స్ p/q వస్తుంది కదా, p/q ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఉండే సెట్కి రోస్టర్ ఫామ్కి మన సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయాలంటే వాటి ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ బుక్లో కూడా. ఏ ఈక్వల్ టు x ఈజ్ ఏ p/q
Q form, Q not equal to 0 and P comma Q are integers. ఓకేనా, ఇలా రాయొచ్చు అనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ సెట్ బిల్డర్ ఫామ్ అనమాట. నేనైతే ఈరోజు జస్ట్ ప్రీవియస్ 10th క్లాస్లో ఉండే కాన్సెప్ట్ మాత్రం చెప్పాను. ఇంకా మనం అసలైన ఫస్ట్ ఇయర్ సిలబస్ ఇంకా పోలేదు. జస్ట్ సెట్ అంటే ఏంటి, తర్వాత రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, తర్వాత సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటిని ఈరోజు మనం డిస్కస్ చేసాం. ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఐఐటి లెవెల్లో రాసేటప్పుడు ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నమాట. ఈ మెథడ్కి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ స్టెప్ బై స్టెప్ మనం పోతున్నాం కాబట్టి కొద్దిగా ఈజీగా అర్థం చేసుకుని ఫాలో అవుతే బెటర్గా ఉంటుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వన్ ఒక నోట్ ఉంది, అది కంపల్సరీ గుర్తుండాలి. ఫస్ట్ ఆర్డర్ మీరు ఎలా రాసుకోండి. ఆర్డర్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఆర్డర్ ఈజ్ ఇమ్మెటీరియల్. నెక్స్ట్ వన్ no repeat. No repeat. No repeated elements. అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఇచ్చారు మీకు, స్కూల్ అలానే ఇచ్చారు. ఇక్కడ సెట్గా రాసేటప్పుడు, రోస్టర్ ఫామ్గా రాసేటప్పుడు ఎస్ కమా, సి కమా, హెచ్ కమా, ఓ కమా, ఎల్ ఇలానే రాయాలా. కానీ మీరు ఎస్ కమా, సి కమా, హెచ్ కమా, ఓ కమా, ఓ కమా, ఎల్ ఇలా రాయకూడదు. ఎందుకంటే 2 times రిపీట్ అయింది. ఇక్కడ ఇచ్చాను చూడండి, నో రిపీటెడ్ ఎలిమెంట్స్. నంబర్ కానీ లెటర్స్ కానీ ఎన్నిసార్లు రాని ఒకసారి రాయాలి. ఒకసారి రాయాలి, నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రాయకూడదు. ఇది సెట్ బిల్డర్లో అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్టర్ ఫామ్లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, ఈరోజు చెప్పిన అర్థమైంది అనుకుంటాను కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఈ సెట్ తర్వాత వచ్చే కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ సెట్స్ ఏముంది, తర్వాత ఫైనైట్ అంటే ఏంటి, ఇన్ఫైనైట్ ఏంటిని నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎంపీసీ వాళ్ళు కానీ, ఓకేనా, బైపీసీ వాళ్ళు కానీ, మ్యాథ్స్ తీసుకుంటాం, ఫిజిక్స్ తీసుకుంటాం, కెమిస్ట్రీ తీసుకుంటాం అనమాట. ఓకేనా, ఆల్టర్నేట్గా మేబీ ఉండొచ్చు, ఒకరోజు కెమిస్ట్రీ, ఒకరోజు ఫిజిక్స్, ఇంకొక రోజు మ్యాథ్స్ అలా ఉంటుంది. కంటిన్యూ అయితే కాదనమాట. బట్ ఇండియా లెవెల్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంపీసీ వాళ్ళు అయితే ఐఐటి, జేఈ, బైపీసీ వాళ్ళు అయితే నీట్, ఈ రెండింటికి బేస్ చేసుకొని ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇక్కడైతే మ్యాథ్స్. ఓకేనా, అలా ఉందన్నమాట. మ్యాక్సిమం ఫాలో అవ్వండి. ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అవుతారో, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.